ప్రకాష్ గారు ఇప్పుడు పాదయాత్రలు అనేది మామూలుగా పార్టీకి కానీ లేకపోతే వ్యక్తులకు కానీ బాగా గ్రాఫ్ పెంచుతాయి, పార్టీకి పెంచుతాయి, వ్యక్తులకు కూడా పెంచుతాయి. గతంలో మనం చూసాం వైఎస్ గారి యాత్ర కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు యాత్ర చేయబోతున్నారు జనవరి నెలాఖరులో. ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే సీనియర్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? సీనియర్లను ఏ విధంగా కలుపుకుంటారు? ఏ విధంగా జరగబోతుంది? రాజశేఖర రెడ్డి గారి యాత్ర ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ 2002లో అతను సిఎల్పి నాయకుడుగా ఉండి హైకమాండ్ కూడా చాలా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పర్మిషన్ ఇవ్వకుండా కూడా అప్లికేషన్ ఇచ్చి స్టార్ట్ చేశాడు. తర్వాత విధి లేని పరిస్థితిలో ఓన్ చేసుకున్నది అనుకోండి పార్టీ. తర్వాత చంద్రబాబు గారు 2014 కంటే ముందు, అప్పుడు విభజన జరగకంటే ముందు మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అంతా అతను కూడా తిరిగాడు. అతను 2000 విభజన జరిగింది, అతను ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఆ ఒక్క సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి పార్టీ శ్రేణులు ఏదైతుందో సీనియర్ నాయకులు సహకరించే అవకాశం తక్కువ. పాదయాత్రకు జనాలను సేకరించడము, తర్వాత హైటెక్ లెక్క మనం చూస్తున్నాం. ఇవాళ షర్మిలి గారి పాదయాత్ర కానీ చంద్రబాబు గారిది అయితే కార్పెట్ వేశారు, మీరు చూశారు కదా కార్పెట్. రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కాన్వాయ్. రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ టెంట్ ఏదైతుందో టెంట్ కింద సాము, టెంపరీగానే ఏదైతుందో ఒక ఏమంటారు దాన్ని లాబిటరీ కూడా ఏదైతుందో టెంపరీగానే ఎంత, అదే ఒక సీరియస్ పాదయాత్ర. రేవంత్ రెడ్డి గారు మొన్న చేశాడు కొంత, ఇది మహబూబ్ నగర్లో. ఏ విధంగా చూశారు అది ఆ కార్పెట్, తర్వాత టెంట్స్ కానీ అతని పడక కానీ ఏదైతుందో బ్రహ్మాండంగా జరిగేది. అది వేరే సంగతి అనుకోండి, ఎవరు ఒక్కొక్క స్టైల్ ఒకటి. కానీ దీని ప్రభావం కాంగ్రెస్ కొంత లాభం జరిగే అవకాశం ఉంది. కానీ ఈ పాదయాత్రతో ఆ ముగ్గురు ఎట్లయితే సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయినరో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత ఊపు కనిపించింది. కానీ అతను అందరినీ కలుపుకపోకపోవడం వలన, అతని ప్రవర్తన మారకపోవడం వల్ల, ఏకపక్షంగా పోవడము, తెలుగుదేశం వచ్చిన నాయకులను రోజు పక్కకు పెట్టుకునడం, వాళ్ళే ఉప ఎన్నికలు వస్తే మేనేజ్ చేయడము, గాంధీ భవన్ రూమ్లో వాళ్ళే, అసలు వాళ్ళకి ఏ హోదా లేకున్నా కూడా ఏదైనా రివ్యూ తీసుకుంటుంటే వాళ్ళు కూర్చుండేవాళ్ళు. వేమ నరేందర్ కానీ, విజయరమణారావు కానీ, ఇంకా చాలామంది, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళేం నాకు మంచి మిత్రులే. తో అసలు ఒక పద్ధతి అనేది లేదు. ఫోన్ అయితే పిసిసి అయినాక కాదు, ఇవాళ ట్యాప్ చేస్తుండే, అంతకుముందు కూడా అతను అలవాటే, నాకు మంచి మిత్రుడే. తో పద్ధతి ఏదైతుందో మార్చుకోలే. చివరికి ఏదైతుందో మొన్న చాలా సీరియస్గా అయ్యి ఒక సహాయ నిరాకరణ ఏదైతుందో వాళ్ళు మీటింగ్స్ బైకాట్ చేసిన తర్వాత హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ గారిని పంపించింది. దానివలన ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాంతో దిద్దుబాటు చర్యలు చేసుకోకపోతే పార్టీలో కొంతమంది రేపు టీఆర్ఎస్కు పోవచ్చు, పొటెన్షియల్ ఉంటే వాళ్ళు అడిగేది ఉంటే, కొందరికి ఆఫర్ ఉంది టీఆర్ఎస్లో కూడా, అలాగే కొందరు బీజేపీ పోవచ్చు. పార్టీ ఏదైతుందో పాదయాత్ర సక్సెస్ అయినా, పాదయాత్ర ఎంత జనం వచ్చినా, సార్ డబ్బులు పెడితే జనాలు సార్, స్పాంటేనియస్ అనేది పోయింది. డాక్వా గ్రూపులు, తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలా 2-3 క్యాండిడేట్లను ఏదైతే పోతుండ్రో పోటీ పడి పెడతారు. నెంబర్లు వేస్తున్నారు కదా సార్, కార్లకు నెంబర్లని వీడియో తీసి సబ్మిట్ చేస్తున్నారు కదా సార్ నాయకునికి. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు, పోటీ పెడుతున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదు. దీనివల్ల ఏదైతుందో కాంగ్రెస్ కొంత లాభం జరుగుతుంది. ఇమేజ్ పెరగడానికి రేవంత్ రెడ్డి జరగవచ్చు, పబ్లిసిటీ రావచ్చు. కానీ రిజల్ట్ ఏదైతుందో నాయకులను కలుపుకొని పోయి సమిష్టిగా పోరాటం చేసి క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేసి, అసలు పాదయాత్ర ఎక్కడ సార్? ఈరోజు ఖమ్మం ప్రాపర్లో క్యాండిడేట్ని ఇలా బట్టి గారిని కానీ మీరు అడగండి, పోయి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, అది ఆఫ్ ద రికార్డు అడగండి. 100% గెలుస్తాను. రేణుకా చౌదరి గారిని బట్టి గారిని ఇద్దరు ఒపీనియన్ తీసుకోండి. ఇగో ఈ అభ్యర్థి ఓ 20-25 కోట్లు ఖర్చు పెట్టుకోగలుగుతాడు, ఇతను గెలవగలుగుతాడు, ఇతను ట్రాక్ ఇదని చెప్పమనండి. ఇవాళ నల్గొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి చేయలేదనుకోండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి, అక్కడ ఒక క్యాండిడేట్ను చెప్పమనండి. ఇలా కరీంనగర్లో ఒక క్యాండిడేట్ చెప్పమనండి, నిజామాబాద్లో ఒక క్యాండిడేట్ చెప్పమనండి, అలాగే ఆదిలాబాద్లో చెప్పమనండి, మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో సార్, జిల్లా హెడ్ క్వార్టర్లో అభ్యర్థులు లేరు. నేను ఆ నాయకులందరితో నాకు సత్సంబంధాలే కదా సార్, మేము రెగ్యులర్గా మాట్లాడుతున్నాం కదా సార్. ఎవరైతే టికెట్ ఆస్పిరెంట్ అవుతుండ్రో ఆదిలాబాద్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, నిజామాబాద్లో, వాళ్ళంతా మాకు మిత్రులే. బట్ నాట్ టు ఈజీ మేము గెలవడం. అందరూ కోఆపరేషన్ చేసిన టెంపో ట్రెండ్ వస్తుంది తప్పితే, ఆర్థికంగా కూడా రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ సహాయం చేస్తేనే మేము కొట్లాడగలుగుతామని చెప్తుండ్రు వాళ్ళు. అభ్యర్థులకు ఎవరైతే
ఐడెంటిటీ అయిన వాళ్ళతో చెప్తున్నాను, వాళ్ళతో మాట్లాడి చెప్తున్నాను. అటువంటిది అవుతుందో అది ఐడెంటిటీ చేయక పాదయాత్ర, అఫ్కోర్స్ అది నేషనల్ ప్రోగ్రామ్ 2 months, దీన్ని అతను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే 3 నెలలు ఎక్స్టెండ్ చేసుకుంటున్నాడు, జూన్ వరకు. ఈజ్ ఆల్ రైట్. ఎందుకంటే పాదయాత్ర అనేది అల్టిమేట్గా ఒక పార్టీలో ఒక చలనం వస్తుంది, విలేజ్ వరకు ఏదైతుందో ఒక మెసేజ్ పోతుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ పార్టీలో అందరినీ కలుపుకొని ప్రవర్తనలో మార్చుకొని క్యాండిడేట్స్ని ఐడెంటిటీ చేసి చివరకు పాదయాత్ర వెళ్ళేటప్పుడైనా ఒక ఏఐసి సెక్రటరీ ఎక్కడైతే జిల్లాలో ఉంటాడో ఒకరోజున్న కనీసం ఉమ్మడి జిల్లాలో 2 రోజులు సెక్రటరీ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి అయితే టచ్ అవుతాడు కదా కంపల్సరీ. అక్కడ క్యాండిడేట్ లెవెల్ అనేది నిర్ణయాని కోసం ఒక కమిటీ లెక్క అయ్యి ఏఎస్ సెక్రటరీస్ ఈరోజు హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఎవరు పోలేదు సెక్రటరీస్ ఇప్పటి వరకు పోయి ఐడెంటిటీ చేసి ఆ పాదయాత్రకు వాళ్ళతోటి స్ట్రెంథెన్ చేస్తే అది పార్టీకి లాభం జరుగుతుంది తప్పితే మళ్ళీ ఏదైతుందో ఇదే సిస్టంలో ఉండి ఆర్గనైజేషన్ ఇట్లే ఉండి ఈ పంచాయతీ ఇట్లే ఉండి ఏఐసిసి ఏది తేల్చకుండా రేపు 26 వరకు ఏది తేల్చకుంటే ఏదైతుందో పాదయాత్ర అంటే సక్సెస్ కాదు. అంటే 138 సంవత్సరాలు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇలా గాంధీ భవన్కి వెళ్ళారా అండి? వెళ్ళలే. ఆయన ఏం మాట్లాడలే. ఈరోజు సోషల్ మీడియాలో సెల్స్ ప్రెసిడెంట్స్ కుక్కలతో పోలుతుండ్రు నాయకులను, ఉరికిచ్చి కొడతామంటున్నారు కొందరు. ఇక రేవంత్ రెడ్డి సంగతి చూస్తారో అంటున్నారు. ఇదాన్ని ఇది ఏమండి? ఇది సోషల్ మీడియాలో ఈ విధంగా ఒక పార్టీ ఒక సెల్ అధ్యక్షులుగా ఉండి ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఎమ్మెల్యే ఆస్పర్ ఉండి అతని మద్దతుదారులు ఎక్కడి నుంచి వచ్చిందనేది నేను అనదలుచుకోలేదు. ఎందుకంటే వీరేంద్ర పాటిల్ ఇందిరాగాంధీ మీద పోటీ చేస్తే ముఖ్యమంత్రి చేశాడు రాజీవ్ గాంధీ, జయపాల్ రెడ్డి గారు పోటీ చేస్తే కేంద్ర మంత్రి స్పోక్స్మెన్ అయ్యాడు. ఇట్లా కోకోళ్ళ సంఘటనలు ఉన్నాయి. సో దాన్ని నేను చేయదలుచుకోలేదు. పొటెన్షియాలిటీ ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుంటాం, టికెట్లు ఇస్తాం. ఎందుకంటే సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్ కాంగ్రెస్ పార్టీకి. అలాగే బీజేపీ నిన్న ఇవాళ చూసాం, ఎవరైతే బలవంతులు పొటెన్షియాలిటీ ఉంటుందో టికెట్లు అనౌన్స్ చేద్దామంటున్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, అంటే మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు అందరు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా క్యాండిడేట్లు కావాలంటున్నారు. అంటే వాళ్లకు ఉన్న దాంట్లో స్ట్రెంత్ లేదనేది క్లారిటీ అయింది కదా నిన్న దాంట్లో. ఇన్ఛార్జ్ ఏం చెప్పాడు? తరుణ్ చుగ్ ఆయన పేరేంటి చెప్పాడు? పొటెన్షియల్ ఉంటే మనం టికెట్ ఇప్పుడే డిక్లేర్ చేద్దాం, పొటెన్షియాలిటీ ఉంటే. అంటే రమ్మన్నట్టే కదా. అలాగే మనం టీఆర్ఎస్ చూసాం 2004లో కానీ 2009లో కానీ 14లో కానీ 18లో కానీ 19లో కానీ ఎప్పుడు ఆయారాం గాయారాములే. మొన్న 2019లో తెలంగాణ వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ప్రభుత్వం అయిపోయిన తర్వాత కూడా ఖమ్మం ఎంపీ ఎవరండి? నీ మీద ఎమ్మెల్యే పోటీ చేసి నీ టీఆర్ఎస్ మీద ఖమ్మంలో ఓడిపోయిన నామాన్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చినావు. పెద్దపల్లి ఎవరు ఇచ్చినావండి? చెన్నూరు బాల్కా సుమ్మన్ మీద ఓడిపోయిన అతను తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చినావు. ఎప్పుడైనా ఆయారాం గాయారంలే కదా. అంటే నీ దగ్గర స్ట్రెంత్ లేదనేది టీఆర్ఎస్. అలాగే బీజేపీ లేదు. ఇవాళ టీఆర్ఎస్కు బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే స్ట్రెంత్ ఉంది, దాంట్లో అనుమానం లేదు. బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు. దీన్ని సవరించుకున్నప్పుడే టీఆర్ఎస్ను ఢీకొట్టగలుగుతారు. అంతేగాని మా ప్రభుత్వం వస్తుంది 70 సీట్లు వస్తాయని ఇద్దరు అనౌన్స్ చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్గా అక్కడ లేదు. అంటే ఇప్పుడు ఈ యాత్ర పిసిసి అధ్యక్షుడిగా ఆయన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే ప్రియాంక గాంధీ హాస్య హాత్ జోడో యాత్ర భాగంగా మొత్తం దేశవ్యాప్తంగా అందరూ పిసిసి అధ్యక్షులు చేయాలని. అయితే ఇప్పుడు తెలంగాణలో సిఎల్పి లీడర్ కూడా ఈ యాత్రలో పాల్గొనాలి అనేది కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. బట్టి విక్రమార్క గారు కూడా సిఎల్పి నాయకుడు పాల్గొనాలంటే కంపల్సరీ పాల్గొనాలి. కానీ సైకో ఫ్యాన్సీ అంటారా దీన్ని, ఏమంటారు? ఏది అసైదుల డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి 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 స్లోగన్స్ ఏదైతుందో అది మానుకోకపోతే ఆ యాత్రలో నేను అనుకుంటున్నా బట్టి గారు డిసిప్లైన్గా సిస్టమేటిక్గా ఉంటే పార్టిసిపేట్ అవుతారు. వ్యక్తి పూజ, డబ్బులు ఇచ్చి స్లోగన్స్ ఒక బ్యాచ్ని పెట్టి ఈవెంట్ చేస్తే ఆ యాత్ర నేను పాల్గొనని హైకమాండ్ చెప్తాడు. ఇది యాత్రనా లేకపోతే ముఖ్యమంత్రి స్లోగన్సా? సార్ రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసిండు, ఇక్కడ ముఖ్యమంత్రి అనలేదు. బస్ యాత్ర చేసిండు, ఎప్పుడైనా ముఖ్యమంత్రి అనలేదు. అన్నకాడ ఇమీడియట్ స్పీచ్ ఆఫ్ చేశాడు, ఆయన స్టాప్ చేశాడు. మీరు స్లోగన్స్ మానకపోతే నేను దిగిపోతాను చెప్పాడు. ఒక దగ్గర స్లోగన్స్ అయితే రోడ్డు మీద కూర్చున్నాడు అతను. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా గాంధీ భవన్లో చెప్పిండు, కానీ ఇప్పుడు జరుగుతుంది కదా సార్. ఎక్కడ ఆపుతుంది చెప్పండి? ఇప్పుడు బట్టి గారు మాట్లాడతారు ఏదైనా మీటింగ్లో,
స్లోగన్స్ ఇస్తూ ఉంటే ఆ స్పీచ్ ఏదైతుందో కాన్సన్ట్రేషన్ పోతుంది కదా, ఆర్డర్ ఆఫ్ లైన్ తప్పుతుంది కదా. సో నేను అనుకుంటున్నా అతను పద్ధతిగా యాత్ర యొక్క ఉద్దేశము ప్రజలకు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు చేసింది కానీ పార్టీ పాలసీస్ కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ని ఎంత స్ట్రెంథెన్ చేయాలి, ఈ ఉన్న అధికార పార్టీని చేసిన తప్పును మాత్రమే మాట్లాడడము, కానీ నాయకత్వాలు కానీ స్లోగన్స్ కానీ ఉంటే అతను కంటిన్యూ ఆ యాత్రలో ఉంటాడని అయితే నేను అనుకోను. ఓకే.